నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని గుర్తు చేసుకునే రోజు. ముఖ్యంగా మహిళలు ఈ రోజైనా తమ ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మహిళలు తమ జీవితాన్నంతా కుటుంబం కోసం కేటాయిస్తారు. భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఆ క్రమంలో వారు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు. కొంతమంది మహిళలైతే తమకున్న జబ్బుల్ని కూడా బయట పెట్టరు. ఎవరన్నా ఆరోగ్యం గురించి మాట్లాడితే తమ ఆరోగ్యం కన్నా మిగతా వారి అభివృద్ధే ముఖ్యం అంటారు. ఏమన్నా ఆరోగ్య సూత్రాలు చెప్పాలని చూస్తే అంత తీరికెక్కడ ఉంటుందని అంటారు. కానీ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కదా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండేది. ఎక్కువ సమయం వెచ్చించకుండానే మహిళలు సులభంగా తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈ రోజు సౌందర్య లహరి కార్యక్రమం సోమాజిగూడ అనూస్ బ్యూటీ క్లినిక్ వచ్చేసింది. మనతో ఉన్నారు అనూస్ బ్యూటీ క్లినిక్ డైరెక్టర్ అనురాధ గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే మేడం, ఈ రోజు సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం సౌందర్యానికి సంబంధించి మనం హెయిర్ ఫాల్ అంటే అందరికీ ఎవ్రీ అదర్ ఉమెన్ హ్యాస్ దిస్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో అంటే ఆహారపు అలవాట్లు, టెన్షన్, స్ట్రెస్, స్లీపింగ్ హ్యాబిట్స్ రీజన్ ఏదైనప్పటికీ చాలా కామన్ గా హెయిర్ ఫాల్ అనేది ప్రాబ్లం ఉంది. సో దాని గురించి తెలుసుకుందాం. సో ఎవరిని అడిగినా ఫస్ట్ రీజన్ హెయిర్ ఫాల్ అంటున్నారు, ఫస్ట్ ప్రాబ్లం అంటున్నారు. అసలు ఈ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటారు? హెయిర్ ఫాల్ అవ్వడానికి అంటే మనకి ముందు జనరేషన్ తో కంపేర్ చేస్తే మేజర్ గా టెన్షన్, స్ట్రెస్, స్లీపింగ్ హ్యాబిట్స్, ఆ తర్వాత లైఫ్ స్టైల్ తో పాటు మనకి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ లో తేడాలు. అంటే మనం ఇప్పుడు ఎక్కువగా కాన్షియస్ వెయిట్ పుటాన్ అవ్వకూడదని డైటింగ్ అదొకటి. తర్వాత ఆహారపు అలవాట్లు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడము, తక్కువగా ఫుడ్ తీసుకుంటూ అందులో తినేదంతా జంక్ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఎక్కువగా పిజ్జాస్ అట్లాంటివి. సో న్యాచురల్లీ మనకి న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ప్రోటీన్ ప్రాపర్ గా అందదు. వీటన్నిటికీ తోడు స్లీపింగ్ హ్యాబిట్స్ అంటే 12 తర్వాత పడుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. టెన్షన్, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, ఎగ్జామ్స్ విషయంలో ఎక్కువగా సిస్టమ్ ముందు అంటే ఇంటర్నెట్ ముందు కూర్చోవడము, ఇలా వీటన్నిటి వల్ల కూడా బాగా మనకి ప్రాబ్లం, అందరికీ ప్రాబ్లం పెరుగుతుంది. మేడం, ఇప్పుడు ఎటువంటి వారికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది? అంటే ఇప్పుడు నేను చెప్పిన అలవాట్లతో పాటు హెల్త్ కన్సర్న్స్ కూడా, అంటే హిమోగ్లోబిన్, ఈ అలవాట్ల వల్లే హిమోగ్లోబిన్ లో ఉంటుంది. హెచ్పీకి హిమోగ్లోబిన్ లో ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది. అలాగే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అంటే మనకి పీసీఓడి లాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్, థైరాయిడ్, డయాబెటీస్ లాంటివి. సో లైఫ్ స్టైల్ వల్ల థైరాయిడ్ ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు చాలా మంది థైరాయిడ్ ఉంటుంది, ఎర్లీ ఏజ్ లో డయాబెటీస్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్. ఇలా చాలా మటుకు మనం ఉన్న ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కాంట్రా ఇండికేషన్స్ లాగా తీసుకుంటాం అన్నమాట. ఇవే కాకుండా హార్మోనల్ డిస్టర్బెన్స్ కూడా చాలా హై ఉన్నాయి రకరకాల ప్రాబ్లమ్స్ తో. సో ఇవన్నీ కూడా మనకి హెయిర్ ఫాల్ కు లీడ్ చేస్తున్నాయి అనమాట. అందుకే యంగ్స్టర్స్ నుంచి ఏజ్డ్ వాళ్ళ దాకా అందరిలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా కనిపించడానికి కారణం అదే. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంకా టెన్షన్ అవన్నీ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా అవి కూడా తగ్గిపోతాయి. ఇలాంటి వాళ్ళు అంటే ఫుడ్ ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలంటారు? ఫుడ్ హ్యాబిట్స్ అనేసరికి మెయిన్ గా మనకి ఆహారంలో కొన్ని డెఫిషియన్సీ అంటే బయోటిన్, హెయిర్ కి సంబంధించినంత వరకు బయోటిన్, జింక్ సప్లిమెంట్, ఇవన్నీ కొంచెం సప్లిమెంటేషన్ కూడా అవసరం. మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే సప్లిమెంట్స్ పెడతాం. బి కాంప్లెక్స్ అవసరము. సో A to Z మల్టీవిటమిన్ లాంటివి, అలాగే మనకి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, వీటి రోల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ న్యూట్రియంట్ సప్లిమెంట్స్ తీసుకుంటూ, అలాగే ప్రోటీన్ డైట్, మెయిన్ గా మన హెయిర్ అనేది ప్రోటీన్ తో తయారవుతుంది. సో మనం ఎన్ని కేజీలు బరువు ఉంటామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అవసరం ప్రతి ఒక్కరికి. అది మినిమం రిక్వైర్మెంట్, దానికి డబుల్ తీసుకోవాలి. అయితే మనం తినే సౌత్ ఇండియన్ డైట్ లో చూస్తే ప్రోటీన్ చాలా హార్డ్లీ ఉంటుంది. అంటే మనం ఒక వ్యక్తి 55-60 కేజీల బరువు ఉన్న వ్యక్తిని తీసుకుంటే 60 గ్రాముల ప్రోటీన్ బదులు 6 నుంచి 10 గ్రాముల ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తారు. సో దాని వల్ల కూడా మనకి హెయిర్ పొడుగ్గా పెరగకపోవడము, ఆరోగ్యంగా వాల్యూమ్ ప్రాపర్ గా ఉండకపోవడము, హెయిర్ ఫాల్, ఇవన్నీ కూడా రీజన్ అది కూడా ఒకటి. సో ప్రోటీన్ పెంచమని చెప్తాం అనమాట ఆహారంలో. ఓకే, ప్రోటీన్ డైట్ అంటే ఎలాంటి ఫుడ్ ని తీసుకోమంటున్నారు? మనం వెజిటేరియన్స్ అయితే మనం ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారం లైక్ రాజ్మా లాంటిది, స్ప్రౌట్స్ తో పాటు మనం రాజ్మా, పన్నీర్, టోఫు, విమెన్ కి అయితే టోఫు కూడా చెప్తాము, మెన్ కి అయితే పన్నీర్, రాజ్మా, స్ప్రౌట్స్, ఇలా మనకి వెజిటేరియన్ డైట్ లో ప్రోటీన్ కవర్ చేసుకునే ఐటమ్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది.
ఉంటుంది. వీటితో పాటు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ వైట్స్, సో రోజు 4-5 బ్రేక్ఫాస్ట్ ఎగ్ వైట్స్ తీసుకోమంటాం. అలాగే చికెన్, ఫిష్, కొలెస్ట్రాల్ కానీ ఏజ్ని బట్టి ఓవర్ వెయిట్ లేకపోతే మటన్ లాంటివి కూడా చెప్తాము, లివర్ లాంటివి. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు కొంతమందికి జెనెటిక్ గా బాల్డ్ హెడ్ వస్తుంది, అలాంటి వాళ్ళంటే ఫ్యూచర్ లో భయపడుతూ ఉంటారు ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందేమో అని. సో ఈ ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోతుందా వాళ్ళకి కూడా? మామూలుగా జెనెటిక్ గా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ రిసెప్టార్స్ ఉంటాయి స్కాల్ప్ లో. వాళ్ళకి హెయిర్ ఫాల్ పూర్తిగా అంటే బాల్డ్ హెయిర్ రాకుండా మనం ఏమీ చేయలేము. కానీ మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ రీజన్స్ నేను చెప్పిన అన్ని కారణాల వల్ల వాళ్ళకి అందరికీ పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి 40-50 ఇయర్స్లో బాల్డ్ హెడ్ వస్తే ఇప్పుడు మన యంగ్ జనరేషన్ చూస్తే 20 ఇయర్స్ నుంచి బాల్డ్ హెడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఈ రీజన్స్ అన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న రీజన్స్ అన్నిటి వల్ల ప్రీపోన్ అవుతుంది బాల్డ్ హెయిర్నెస్ కూడా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు, ఇప్పుడు నేను చెప్పిన సప్లిమెంట్స్, ప్రోటీన్ డైట్, ప్రాపర్గా స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్ లైక్ యోగా, లో ప్రాణాయామ, మనకి ఎక్కువగా మెడిటేషన్ లాంటివి, శవాసన లాంటివి, స్ట్రెస్ రిలీవ్ చేసే టెక్నిక్స్ ఫాలో చేస్తూ, చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేట్టుగా చూసుకుంటూ, అలాగే స్కాల్ప్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండేట్టు చూసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళు పొడిగించుకోవచ్చు. మంచి నిద్ర, స్లీపింగ్ హ్యాబిట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళు ఎంగేజ్లో బాల్డ్నెస్ రాకుండా హెయిర్ చక్కగా మనకి మాక్సిమం సైకిల్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనమాట. మేడం ఇప్పుడు మీరు ట్రీట్మెంట్స్ అన్నారు కదా, మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి? ఇలాంటి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్స్, ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయమ్మా. అంటే ఎలాంటి వాళ్ళకంటే ఇనిషియల్ గా ప్రాబ్లమ్ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించుకున్నట్టయితే, సో ఇవే కాకుండా మార్కెట్ లో కొన్ని ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, న్యాచురల్ ప్రోడక్ట్స్. అవి ఇంటి దగ్గర హెయిర్ పోషణకు అవి అప్లై చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇంకా వరి చేయాల్సిన అవసరం లేదు. కానీ క్రానిక్ హెయిర్ ఫాల్ ఉండి ఎక్కువగా ఫాల్ అయి థిన్ అయిపోయి ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సో ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మామూలుగా మనకి హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత హెయిర్ 3 cycles లో గ్రో అవుతుంది, ఎనాజిన్, కెటాజిన్, టెలాజిన్. మనకి రాలిపోతూ మళ్ళీ ఎనాజిన్ స్టేజ్ లో పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇలా పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి పొల్యూషన్ వలన, డస్ట్ వలన, డాండ్రఫ్ వలన, సెల్ టర్న్ ఓవర్ ఎక్కువగా ఉండి వీటన్నిటి వలన పోర్ క్లోజ్ అంటే హెయిర్ ఫాల్ అవ్వగానే ఆ పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. కొన్ని పోర్స్ అలా క్లోజ్ అయిపోయినప్పుడు హెయిర్ లోపల ఉండిపోతూ ఉంటుంది. ఇలా కొన్ని హెయిర్స్ లోపల ఉండిపోతూ థిన్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, ప్రొఫెషనల్ క్లినిక్స్ లో ట్రైకోస్కాల్ప్ ట్రీట్మెంట్స్ ఇచ్చే చోట స్కాల్ప్ కోసం డిజైన్ చేయబడ్డ పీల్ కి ఉపయోగించి కానీ మెకానికల్ ఎక్స్ఫోలియేషన్ ద్వారా ఆ పోర్స్ ఓపెన్ చేయడము, స్కాల్ప్ ను హెల్దీగా చేయడము, అలాగే హైడ్రేట్ చేయడము స్కాల్ప్ ని. తర్వాత రూట్ ని ఏదైతే లోపల ఆగిపోయిందో పెరగకుండా దాన్ని స్టిమ్యులేట్ చేయడము, లో లైట్ లేజర్స్, రకరకాల యాక్టివ్ ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్స్ రూట్ లో పెనిట్రేట్ చేసి వాటిని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ గ్రో అయ్యేట్టుగా చేయడము, స్కాల్ప్ రక్త ప్రసరణ పెంచడము, సో దట్ ఈ న్యూట్రియంట్స్ అన్ని ఎక్స్టర్నల్ గా ఇచ్చే న్యూట్రియంట్స్ అన్ని కూడా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ప్రాపర్ గా రూట్ కి బ్లడ్ ద్వారా అందేట్ చేయడము. అలాగే వీటితో పాటు సప్లిమెంట్స్ అన్ని రిక్వైర్డ్ సప్లిమెంట్స్ పెట్టడము, ప్లస్ ప్రోటీన్ డైట్ ప్రాపర్గా అందేట్టుగా చూడడము. వీటితో పాటు రూట్ కాజ్ ఏంటి అనేది, అంటే ఇప్పుడు చెప్పినట్టుగా డెఫిషియన్సీ అవ్వచ్చు, లేదా హెల్త్ కన్సర్న్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్కి. ఆ హెల్త్ కన్సర్న్స్ ఏంటి అనేది చూసి ఆ రూట్ కాజ్ మీద వర్క్ చేసి, అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్టయితే ఐరన్ సప్లిమెంట్స్ కూడా పెట్టడము, అదర్ స్ట్రెస్ టెన్షన్ వల్ల అయినట్టయితే అది తగ్గేట్టుగా ప్లాన్ చేయడము. ఇలాంటివన్నీ రూట్ కాజ్ ఏంటి, అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఏమున్నాయి అని చూసి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తూ డైట్ మాడిఫై చేస్తూ ఇలా ట్రీట్మెంట్స్ అన్ని పెట్టడం వలన మార్కెట్లో ఉన్న అన్ని రకాల లేటెస్ట్ ప్రొసీజర్స్, ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఇవ్వడం వల్ల మనకి మళ్ళీ కొత్త గ్రోత్, ఫాల్ కంట్రోల్ అవుతుంది, మళ్ళీ రీగ్రోత్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్నారు హెయిర్ ఫాల్. మరి దీనికి సంబంధించి మంచి సూచనలు, సలహాలు అందించారు. ధన్యవాదాలు. వెల్కమ్, ఇట్స్ మై ప్లెజర్. చూసారు కదా సకులు, ఇది వాటి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాపై అవగాహన పెంచుకుంటున్నారు. వాస్తవానికి యోగాసనాల వల్ల చాలా మంది తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. అంతేకాదు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడుతున్నారు. ముఖ్యంగా ఉబ్బసం, మధుమేహం, అధిక రక్తపోటు, మెడనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి ఎన్నో సమస్యల్ని యోగాసనాల ద్వారా విముక్తి పొందుతున్నారు. ఏ తరహా ఆసనాలు ఎలాంటి వ్యాధులకు నివారణ అన్న అంశాలు తెలుసుకుని మరీ యోగాసనాలు చేస్తున్నారు. చాలా మంది మహిళలు ఈ యోగా పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు. యోగాలో శిక్షణ ఇచ్చే సంస్థలు ప్రతి ఊర్లోనూ ఉంటున్నాయి. మరి మీరెందుకు యోగాసనాలు నేర్చుకోకూడదు? ఇంట్లోనే చేసుకునే యోగాసనాలకు పెద్ద సమయం కూడా అవసరం లేదండి.
ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కోవా డైరెక్టర్ సౌదామిని గారు. మహిళా ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరిక, ఎలా ఉన్నారండి? చూన్నాము. ఓకే, ఇవాళ మా సకులకు మహిళలకు ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? నేను ఈ రోజు హౌస్ కీపింగ్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా. హౌస్ కీపింగ్ లో ముఖ్యంగా ఇప్పటి వరకు ఆల్రెడీ ఉంది. హౌస్ కీపింగ్ అనే సబ్జెక్టు నడుస్తుంది అన్ని ప్రపంచం మొత్తం మీద. కానీ దీన్ని స్త్రీలు తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. హౌస్ కీపింగ్ ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళందరూ మంచి మాల్స్ లోను, కార్పొరేట్స్ ని, బ్యాంక్స్ ని, వీటన్నిటిని మెయింటైన్ చేస్తుంటారు. కానీ స్త్రీలు ఏంటి, స్త్రీలకు ఉపయోగపడేలా ట్రైనింగ్ ని ఇచ్చి దాన్ని ఉపయోగించుకోవడానికి కావలసిన వసతుల్ని మనం కల్పిస్తే అది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది. అంటే ఇది ఒక సపోర్టింగ్ మెయిన్ స్ట్రీమ్ కి సపోర్టింగ్ ఇండస్ట్రీ అన్నమాట. మరి హౌస్ కీపింగ్ కూడా ఏమైనా విద్యార్హతలు అవసరం ఉంటాయండి? హౌస్ కీపింగ్ ట్రైనింగ్ అనేది దొరుకుతుంది JNTU అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాలేజెస్ లో కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ హౌస్ కీపింగ్ ని కోవిలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తామండి. అది ఒక 45 days ట్రైనింగ్ అనుకుంటున్నాము. దాంట్లో EDP అండ్ ESDP అంటే స్కిల్ డెవలప్మెంట్ నువ్వు ఎలా చేస్తావు అనే దాన్ని ట్రైనింగ్ ఇస్తున్నాము. అండ్ నువ్వు ఎవరైనా దాన్ని ఒక ఉపాధిగా మలుచుకోవాలంటే నువ్వు దాన్ని ఎలా బ్యాంక్స్ నుంచి కానీ ఎట్లా కానీ రుణాలు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా మేము ఒక EDP మీద చేస్తున్నాము. ఇది ఒక 45 days ట్రైనింగ్ ఇస్తున్నాము. దీంట్లో మెయిన్ గా మనకి విద్యార్హతలు అంటే 10వ తరగతి పాస్ అయి ఉంటే బెటరు. కానీ పని చేసే వాళ్ళకి అవసరం లేదు. ఉపాధి పెట్టుకునే వాళ్ళకి కొంచెం చదివి ఉంటే బెటర్ అనుకుంటే వాళ్ళకి 10th or 12th క్లాస్ వరకు ఉపయోగపడుతుంది ఆ చదువు. 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటే మెయిన్ గా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే మనము వాళ్ళ దగ్గర మనం కొన్ని తీసుకోవాలి. ఏంటి అంటే సర్టిఫికేట్స్, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఎందుకు అంటే వాళ్ళు మనకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అప్పుడు మనకు కట్టుబడి ఉంటారు అనమాట. ఈ ఉపాధిలో మెయిన్ గా ఇక్కడ ఏంటి అంటే నిబద్ధత, డిసిప్లిన్ అండ్ నిజాయితీ, వీటి మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో అది చేయాలంటే కొంచెం క్యారెట్ అండ్ స్టిక్ అనే ఫార్ములా ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వాలి, నువ్వు స్ట్రిక్ట్ గా ఉండే దగ్గర స్ట్రిక్ట్ గా ఉండాలి. సో ఇది ఓకే మేడం. దీన్ని మనం ఉపాధిగా మార్చుకోవాలనుకుంటే, మనమే ఓన్ గా స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? పెట్టుబడి అంటే మళ్ళీ కూడా అంతగా ఏం అవసరం ఉండదు. ఎందుకంటే నీకు ఒక ఆఫీస్ సంస్థ ఒకటే కావాలి. అది మీ ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా మీరు ఆఫీస్ బయట కూడా తీసుకోవచ్చు. కొంచెం పెద్దగా అయిన తర్వాత బయటకి షిఫ్ట్ అవ్వచ్చు. మొదట టు స్టార్ట్ విత్ ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ పెట్టుబడి ఏంటంటే మెయిన్ గా శాలరీస్. ఒక 10 మందిని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ శాలరీస్ అయితే మనం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రకారం నడుచుకోవాలి. మినిమం 6500 ఉంది మినిమం. తర్వాత వాళ్ళకి TA, DA, ESI, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేయాలి. అవి దాని వలన ఆ ఖర్చు మనం భరించగలగాలి. సో ఇవన్నిటిని కలిపి మనము ఈ మంత్లీ వన్స్ అట్లా మనము చార్జ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది స్త్రీలు అంటే హౌస్ వైఫ్స్ కి కానీ ఇంట్లో హౌసెస్ మీద మనము బిజినెస్ చేయడానికి అన్నమాట ఇదంతా. సో స్త్రీలకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే యాక్చువల్లీ ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉపాధి కల్పించే వాళ్ళు తీసుకోవాలి. అండ్ వాళ్ళకి అందరు భయపడుతుంటారు, ఏంటి ఇళ్లలోకి వెళ్ళితే ఏమైనా పోయినా వచ్చినా మా మీదకి వస్తుంది అని అసలు ఎవరు అది టేకప్ చేయరు. కానీ దీనికి మనం కొన్ని తగు జాగ్రత్తలు తీసుకొని టేకప్ చేస్తే ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్. మెయిన్ గా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే మీరు మీ వాల్యుబుల్స్ అన్ని లాక్ చేసి పెట్టుకోండి. మీరు ఉండండి ఏదైనా అంటే టోటల్ హౌస్ తీసుకున్నప్పుడు మీరు కంపల్సరీగా ఉండండి. అది వారానికి 2 సార్లు, వారానికి 1 సారి టోటల్ హౌస్ ని క్లీన్ చేయొచ్చు. రెగ్యులర్ గా పోర్టికోస్, కార్స్, గార్డెన్ వర్క్, డాగ్ వర్క్, అట్లాంటి వాక్యూమ్ క్లీనర్ అట్లాంటివన్నీ కూడా రెగ్యులర్ గా కూడా చేసుకోవచ్చు. బాత్రూమ్ క్లీనింగ్ ఇట్లాంటివన్నీ కూడా
చేయొచ్చు. కాబట్టి మనం ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్త అనేది ఇక్కడ ఇంపార్టెంట్ టూల్. ఇక్కడ దీన్ని మినిమం 2 lakhs నుంచి స్టార్ట్ చేయొచ్చు. పెద్ద లెవెల్లో వెళ్ళాలంటే ఎంత పెద్ద లెవెల్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. ఓకే మేడం, 2 to 5 lakhs పెట్టుకుంటే మనం దీన్ని ఓన్ గా పెట్టుకోవచ్చు అని చెప్పారు కదా, మరి వర్క్ ఆర్డర్ ఏ విధంగా తీసుకురావాలి? యాక్చువల్లీ ట్రైనింగ్ అనేది కోవిలో ఇస్తున్నాము. ఒక 10 members కి ఇప్పుడు మీరు ఎవరైనా ఒక స్త్రీ కావాలనుకున్నారనుకోండి, దీన్ని ప్రమోట్ చేయాలనుకున్నారనుకోండి, ఒక 10 members ని కోవి దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి తన ఇంటి తోటి కానీ లేకపోతే చిన్న ఆఫీస్ ప్లేస్ తీసుకొని కానీ చేసి దాన్ని అంటే పలానా అని ఒక పాంప్లెట్ లాగా చేసి మొత్తం అందరి చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలి. అంటే తెలిసిన వాళ్ళ ద్వారా మీరు మార్కెట్ చేసుకోవచ్చు. అండ్ కోవిలో చాలా మంది ఉన్నారు, మాకు ఉమెన్ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మేము పాస్ ఆన్ చేస్తుంటాం. ఓకే. అండ్ ఇట్లాంటి కొత్తగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నారనుకోండి, వాళ్ళందరినీ కూడా మేము చేయబోయే ప్రోగ్రామ్స్ లో ఎవ్రీ టైం మేము ప్రమోట్ చేస్తుంటాం న్యూ కమింగ్స్ అన్నిటిని కూడా. ఓకే మేడం, లోన్స్ విషయంలో మీ కోవిడ్ సంస్థ ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఇక్కడ ట్రైనర్ అంటే ఉపాధి కల్పించే వాళ్ళు, ఉపాధి పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే తనకు కూడా తెలిసి ఉండాలి. తర్వాత ఈ సంస్థని NSIC లో రిజిస్టర్ చేసుకోవాలి. NSIC కోవిడ్ సంస్థకి డిస్కౌంట్ రిజిస్ట్రేషన్ ఫీజులు అన్ని ఉన్నాయి. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత NSIC కూడా ట్రైనింగ్ లో వస్తుంది, పార్టిసిపేట్ చేస్తుంది. సో ఈ సంస్థ మనం చేయబోయేటివన్నిటి కూడా వాళ్ళు నివేదిస్తే వాళ్ళకున్న కాంటాక్ట్స్ తోటి వీళ్ళందరికీ పరిచయం చేస్తారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని సంప్రదించాలంటే ఏమైనా నెంబర్స్ ఉన్నాయా? ఎక్స్క్లూజివ్లీ మేము ఒక నంబర్ పెట్టాము, 8897777766. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అంతేకాకుండా సోమాజిగూడలో మా ఆఫీస్ ఉంది, covi.com అని మా వెబ్సైట్ కూడా ఉంది. వీటన్నిటిని చూసి మమ్మల్ని సంప్రదించవచ్చు రిజిస్ట్రేషన్ కొరకు. ఓకే మేడం, హౌస్ కీపింగ్ అంటే ఏమిటి, దీన్ని ఏ విధంగా ఉపాధిగా మలుచుకోవచ్చు అనే విషయాన్ని మా సకులకు అర్థమయ్యే విధంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే. యోగా తర్వాత ప్రతి మహిళ ప్రతిరోజు నడక అలవాటు చేసుకోవాలి. నడక వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. నడక అంటే గంటలు నడవాల్సిన అవసరం లేదండి. రోజు ఉదయం పూట ఒక్క 15 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే చాలట. నడక వల్ల రక్తపోటు, గ్లూకోజు నియంత్రణలో ఉంటుందట. అది ఆయుష్ పెరగడానికి ఎంతో తోడ్పడుతుంది. రోజు నడవడం వల్ల క్యాన్సర్తో మరణించే ముప్పు 10% తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఎలాంటి కారణంతోనైనా వచ్చే మరణం ముప్పైనా 14% తగ్గుతుందట. జీవనకాలం కూడా మరో 3 ఏళ్లు పెరుగుతుందట. ప్రతిరోజు కనీసం 15 నడక నిమిషాలు అనుకున్నాం కదా, అది పెంచుకునే కొద్దీ ప్రయోజనాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి నిపుణుల మాటను ఆచరణలో పెడదామా? ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సకులు, ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి వచ్చిందండి. మరి ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ ని మనకు పరిచయం చేయడానికి విజయ్ గారు రెడీగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ లేటెస్ట్ కలెక్షన్స్ ని చూసేద్దాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. విజయ్ గారు, ఈ రోజు మా సకులకి ఎటువంటి కలెక్షన్స్ ని పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు మనం చూసే వెరైటీ అండి, చాలా రేర్ మెటీరియల్స్, చాలా రేర్ గా దొరికే వెరైటీస్ ని మనం చూపిస్తాం మనం కస్టమర్స్ కి. ఇందులో వెరైటీస్ చూసేయండి. ఇది వచ్చి బైలు సారీస్ అంటాం మనం, బైలు వెరైటీ అంటామండి. ఇందులో వచ్చేసి మనకి ప్యూర్ జూట్ సిల్క్ తో మనకి వస్తుందండి. ఈ సారీ అంతా మనకి ప్యూర్ జూట్ సిల్క్ మీద ఉంటుంది. ఈ వెరైటీ అంతా ఇందులో తీసుకుంటే అండి మనకి చూడండి, ఇందులో ఓన్లీ కడ్డీ బోర్డర్ తో మనకి డిజైన్ వస్తుందండి. ఇది చూడండి, మనకి ఇలా వస్తుంది. సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. కొన్ని డబుల్ షేడ్స్ వస్తాయి ఇందులో ఎక్కువగా. మనం ఇందులో ఇప్పుడు తీసుకుని వచ్చేసి మంచి బ్లూ కలర్ షేడ్ మీద మనం తీసుకున్నామండి. ఇందులో వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ లైట్ సిల్వర్ కలర్ తో మనకు ఉంటుందండి. ఇది వన్ సైడ్ వచ్చేసి కొద్దిగా మనకి 3 inches బార్డర్ ఉంటుంది. అలాగే ఇందులో వచ్చేసి మనకి కింద చూస్తే మనకి 6 inches బార్డర్ తో ఉంటుందండి. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకు ఉంటుందండి. ఇదంతా ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఇటువంటి సారీస్ ఏంటంటే అఫీషియల్ మీటింగ్స్ కి వాటికి అటెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువగా మమ్మల్ని అడుగుతుంటారు అన్నమాట. ఇవన్నీ ఎక్కువగా చాలా రిచ్ గా కూడా ఉంటుందండి ఇటువంటి సారీస్ మనకి. దీని పళ్ళు డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చామండి. ఇది పళ్ళు డిజైన్.
చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కడ్డీ బార్డర్ ని కొంచెం పెద్ద సైజ్ లో పళ్ళులో తీసుకుంటాం. అవునండి, చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ చాలా రిచ్ లుక్ వస్తుందండి. చాలా డీసెంట్ గా కూడా మనకు ఉంటుంది అన్నమాట. అవును, మీరు చెప్పినట్టు ఎంప్లాయీస్ కి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆఫీస్ కి ఏంటంటే బార్డర్స్ తోటి కట్టుకోలేరు కాబట్టి మంచి రిచ్ గా ఉంటుందండి. ఎలిగెంట్ లుక్. దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారండి? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ వచ్చేసి సేమ్ స్టైల్లోనే మనం ఇస్తామండి. రన్నింగ్ స్టైల్లోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి దీంట్లో. ఓకే, ఈ విధంగా బ్లౌజ్ కూడా సింపుల్ గా ఇచ్చారండి. మరి దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చేసి మనకి 5,000 చేంజ్ నుంచి మనకి వస్తుందండి. 5,000 చేంజ్ నుంచి మనకి 6,000 చేంజ్ లోపు మనకి వచ్చేస్తుందండి. సో ఇందులో కూడా ఇంకా కలర్స్ ఉంటాయి? ఇందులో కూడా మనకి కలర్స్ డిఫరెంట్ వెరైటీస్ కూడా మనకి దొరుకుతాయండి ఇందులో వెరైటీస్. ఓకే, సో ఈ బైలు సారీస్ మనకి 5,000 to 6,000 రేంజ్ లో ఉంటాయి. చాలా బాగుందండి. ఇంకొక బ్యూటిఫుల్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి కుప్పడం సారీస్ అంటామండి. కుప్పడం వెరైటీ అనమాట. ఇది కూడా చాలా మనకి చాలా రేర్ గా దొరుకుతుంది. ఈ వెరైటీ కూడా అండి చాలా డిఫరెంట్ వెరైటీ అనమాట. ఇందులో మనం చూస్తామండి దీంట్లో డిఫరెంట్ ఏంటంటే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. దీనికి కంప్లీట్ మనకి వైట్ సిల్వర్ జరీతో మనం ఇచ్చామండి. ఇందులో ఎటువంటి మిక్స్ ఇది లేకుండా ఇదంతా ఒక కుట్టు డిజైన్ లాగా వస్తుందండి. దీనిలో వచ్చేసి మనకి కుప్పడం వెరైటీ అంటేనే ఒక వైట్ జరీ కాంబినేషన్ లో మనకి ఇస్తుంటామండి. ఇది కంప్లీట్ కుట్టు లాగా ఉంటుంది. ఇది పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే సారీ అంతా ప్లెయిన్ గా ఉంటుందండి. ఇందులో విత్ పళ్ళుతో మనకి వస్తుంది అనమాట. ఫుల్ సారీ అంతా కూడా. పళ్ళు ఏమి ఇచ్చారు? పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు డిజైన్ ఈ విధంగా ఇచ్చామండి. వైట్ సిల్వర్ జరీతోనే. ఓకే, సో గ్రీన్ కి సిల్వర్ కాంబినేషన్ చాలా బ్రైట్ కలర్స్. అవునండి. దీనికి బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ స్టైల్లోనే మనకి బ్లౌజ్ ఇస్తామండి. ఇందులో బార్డర్ చాలా పెద్దగా ఇచ్చారు. బార్డర్ పెద్దగా ఉంటుంది, వన్ సైడ్ పెద్దగా చిన్నగా ఉంటుంది. ఇదంతా హ్యాండ్లూమ్ వెరైటీ మీద మనకి వస్తుందండి ఇందులో. ఓకే, సో ఎక్కువ డిజైన్స్ చూసి ఉన్న వాళ్ళకి కొంచెం ఇలా ప్లెయిన్ గా ఒక చేంజ్ లాగా ఉంటుంది. అవునండి, ఇలాంటి ఏంటంటే చెప్తున్నాం కదా, ఇంత అఫీషియల్స్ కి వాళ్ళకి మీటింగ్స్ కి వాటికి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా డిగ్నిఫైడ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి సారీస్ చాలా బాగుంటాయండి. దీని ప్రైస్ రేంజ్ ఎంత? దీని ప్రైస్ రేంజ్ కూడా మనకి 5,000 చేంజ్ ఉంటుంది. ఓకే, బాగుందండి. ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి ఒరిజినల్ చందేరి మీద వస్తుంది, పట్టు మీద. దీంట్లో వచ్చేసి మనకి పైన షోల్డర్ మీద వచ్చే కడ్డీ బార్డర్ తో ఇస్తామండి. దీంట్లో ఒక చిన్న గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఈ బుటీస్ వచ్చేసి దీంట్లో ఈ విధంగా జామ్దాని వర్క్ లాగా వస్తుందండి. ఈ బుటీస్ అంతా కూడాను ఇది కంప్లీట్ ఈ విధంగా బుటీస్ ఇచ్చినాము. అలాగే దీంట్లో కింద కూడా మనకి బార్డర్ ఇచ్చామండి. దీంట్లో మంచి ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుందండి. బార్డర్ ఫ్లవర్ డిజైన్స్ ఇస్తారు కానీ ఇక్కడ ఒక డక్ డిజైన్. అవునండి, ఒక ఇది లాగా వచ్చి మనకి ఒక ట్రీ లాగా వచ్చేటట్టు ఇచ్చినాము. షైనింగ్ కూడా ఉంది, షైనింగ్ కూడా ఉందండి. పళ్ళు అండి? దీని పళ్ళు వచ్చేసి ఈ విధంగా మనము లైన్స్ తో మనం ఇచ్చామండి. రెడ్ కలర్ తో వచ్చేటట్టు ఇచ్చినాము. డబల్ షేడ్ వచ్చింది, గోల్డ్ అండ్ రెడ్. అవునండి. దీని పళ్ళు డిజైన్ వచ్చేసి మనకి రెడ్ మీద కంప్లీట్ టిష్యూ స్టైల్లో మనం తీసుకున్నాం. గోల్డ్ అండ్ రెడ్ మిక్స్ చేసి స్ట్రైప్స్ తీసుకున్నాం. కొంచెం డిఫరెంట్ గా ఉంది. దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి చూడండి మనకి పళ్ళులో ఏ డిజైన్ అయితే ఏ కలర్ అయితే వచ్చిందో మనకి రెడ్డిష్ ఆరెంజ్ లాగా వచ్చేటట్టు మనం తీసుకున్నాం. కాంట్రాస్ట్ మీద మనకు ఉంటుందండి. మరి డార్క్ రెడ్ కాకుండా లైట్ రెడ్డిష్ కలర్. ఓకే, సో ప్లెయిన్ గా ఇచ్చారు అండ్ కంప్లీట్ కాంట్రాస్ట్. సారీ బ్లూ అయితే ఇదేమో కొంచెం ఆరెంజిష్ కలర్. అవునండి, చాలా బాగుంది అండ్ పట్టు కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 8,000 చేంజ్ లో వస్తుందండి. ఇది ఇందులో మనకి 6,000 చేంజ్ నుంచి కూడా మనకి దొరుకుతుంది. 6,000 రేంజ్ నుంచి ఉంటాయి. అవునండి, సీకో మెటీరియల్ వస్తుంది. అదైతే మనకి 3,000 చేంజ్ నుంచి కూడా మనకి దొరుకుతుంది. ఓకే, సో 3,000 రేంజ్ నుంచి మనకి ఇలాంటి సారీస్ లో మనకి దొరుకుతుంది. పర్టికులర్ గా పట్టు అనేటప్పటికల్లా 7,000 6,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇదైతే 8,000 చేంజ్ అవుతుందండి ఈ సారీ. ఓకే, సో ఇంకొక నెక్స్ట్ సారీ చూద్దామండి. ఈ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చేసి మనకి రాంగ్ మ్యాంగో సిల్క్ అంటామండి. ఇది రా మ్యాంగో సిల్క్. ఇందులో వచ్చి మనకి స్పెషల్ ఏంటంటే ఇందులో వాడిన మెటీరియల్ వచ్చేసి మనకు ప్యూర్ కోరా అండ్ ప్యూర్ రా సిల్క్ డిజైన్ తో మనకి డిజైన్ చేసినటువంటి సారీ అండి. ఇది కూడా మనకి కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద వస్తుంది. చాలా రేర్ గా దొరికే వెరైటీస్ అండి ఇవన్నీ కూడా. ఇందులో మనం చూస్తే మనకి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో మనము తీసుకున్నామండి బాడీ ఐటమ్ అంతా కూడాను. ఇందులో మనకి బూటీస్ ఇచ్చినాం, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చినాం. షోల్డర్ మీద మనం చిన్న బార్డర్ వచ్చేటట్టు చేసామండి. అలాగే చూడండి స్కర్ట్ బార్డర్ లాగా మనకి వస్తుందండి. ఈ బార్డర్ అంతా స్కర్ట్ బార్డర్ వస్తుంది మనకంతా. ఇందులో చేసే కల్లా మెటీరియల్ వచ్చేసి కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. కిందకి వచ్చే కల్లా కోరా మీద ఉంటుంది. కంప్లీట్ జరీ వర్క్ తో ఉంటుందండి. జరీ అండ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో వస్తుంది. ఇదంతా హ్యాండ్లూమ్ వెరైటీ ఉంది, చాలా రేర్ గా దొరికే వెరైటీ అనమాట. ఇది దీని పళ్ళు చూడండి, ఇది పళ్ళు డిజైన్. అంటే సారీ అంతా ఫ్లాస్ డిజైన్ ఇచ్చారు కాబట్టి పళ్ళు ప్లెయిన్ ఇచ్చి చిన్న డిజైన్ సెల్ఫ్ డిజైన్. అవునండి, అలా. ఓకే,
సో మరి బ్లౌజ్ అండి? దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి ఈ విధంగా మనకి ఏదైతే మనకి బార్డర్ మీద వచ్చిన కలర్ ఉందో ఆరెంజ్ షేడ్ సేమ్ అదే స్టైల్లో మనకి వచ్చిందండి. అవునండి, దీన్ని కొద్దిగా మనం డిజైనర్ స్టైల్లో మనం కానీ బ్లౌజ్ కానీ కుట్టుకోగలిగితే వర్క్ ఉండకూడదండి. ఇలాంటి సారీస్ అంతా కూడా వర్క్ లేకుండా మనం కొద్దిగా డిజైన్ చేసుకొని ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోగలిగితే చాలా బాగుంటుందండి. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి, అంటే పింక్ కాకుండా వేరే పింక్ కలర్స్ కాకుండా ఏంటంటే ఇవంతా డిజైనర్ స్టైల్ కుకింగ్ చేసినట్టండి. 1-2 కలర్స్ మనకు దొరుకుతాయి కానీ చాలా రేర్ గా దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో మరి విజయ్ గారు దీని ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 10,000 చేంజ్ అవుతుందండి. 10,000 రూపీస్ చేంజ్ లో ఉన్నాయి. ఓకే, సో ఈ రోజు మా సకులకి డిఫరెంట్ వెరైటీస్ రేర్ కలెక్షన్స్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకులు చూసారు కదండి, ఇది వాళ్ళది సఖీ ఫ్యాషన్. మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న యోగాసనాలు రోజు నడవడం చేస్తే సరిపోతుంది. ఈ రెండింటి వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని చాలా వరకు పరిరక్షించుకోవచ్చు. ఈ రెండింటితో పాటు మహిళలు తమకిష్టమైన హాబీల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. సంగీతం వినడం, డ్రాయింగ్, పాటలు, కథలు రాయడం వంటి హాబీలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఇష్టమైన బంధుమిత్రులతో రోజుకొకసారి మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉండేలా చూసుకోవడం, చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తూ క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, అప్పుడప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉండేలా ఇంటి వాతావరణాన్ని ఉంచుకోవడం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే మహిళలు చాలా సంతోషంగా ఉండి చాలా రోగాలకు దూరంగా ఉండొచ్చని అంటున్నారు. ఈ రోజు నుంచి నేను చెప్పేవన్నీ పాటిస్తారని ఆశిస్తున్నాను. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355654. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.